విశాఖ జిల్లా గాజువాకలో జనసేన పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గాజువాక సమన్వయకర్త కోన తాతారావు మాట్లాడుతూ పవన్ గాజువాక నుంచే పోటీ చేయాలన్నారు. ఇక్కడ జనసేన టీడీపీ నాయకులందరి అభిప్రాయం అదేనని తెలిపారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాడిన ఘనత పవన్ కళ్యాణ్కే ఉందన్నారు. గతంలో ఇక్కడ పోటీ చేసిన అనివార్య కారణాలతో ఓడిపోయారని, అందుకు గాజువాక ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ఈసారి నిలబడితే ఖచ్చితంగా గెలిపిస్తామని పేర్కొన్నారు. బీజేపీ జనసేన టీడీపీ కూటమి అనేటువంటిది ప్రజలు నిర్ధారణకు వచ్చారు. ఇది ఒక భాగం. 2019 ఎన్నికల్లో గాజువాక శాసనసభ నుంచి మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు అనేక కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేదని, అసెంబ్లీకి పంపించుకోలేదని జనసేన పార్టీ శ్రేణులుగా మేమందరం చాలా బాధపడ్డాం, విచారించాం. రేపు 24 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి పోటీ చేయాలని మా పార్టీ వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్పొరేటర్లు అందరి తాలూకా ఏకాభిప్రాయం. ఆయనే ఎందుకు ఇక్కడ పోటీ చేయాలి అంటే, గాజువాక నియోజకవర్గంలో పరిష్కారం కాక దశాబ్దాల తరబడి అనేక సమస్యలు ఉన్నాయి. అవి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా లింక్ ఉంది. వాటికి అవి పరిష్కారం అవ్వాలంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు, ఢిల్లీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ శాసించగలిగే వ్యక్తి అయితే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం ఆ ప్రపోజల్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం మన తరపు ప్రజల తరపు పోరాడకుండా అమ్మేసుకున్నా పర్వాలేదని కన్సెంట్ ఇచ్చింది. సో అది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ రంగంలో ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలరు. అందుకని